సో గైస్ ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ అవుతుంది ఏంది, ఆల్ ఐస్ ఆన్ రఫా. ఈ పాయింట్ మీద చాలా మంది సెలబ్రిటీస్ చాలా బాధపడుతూ వాళ్ళ గుండె వాళ్ళ హృదయం కుంగిపోయి ఎన్నో స్టేటస్లు పెడతారు. వాళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నా క్వశ్చన్ వాళ్ళ వరకు పాస్ అవ్వాలంటే మీరు వాళ్ళందరినీ ట్యాగ్ చేయాలి కింద. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, పాకిస్తాన్లో హిందూస్ డైలీ చచ్చిపోతున్నారు. ఓకే, డైలీ జెనోసైడ్ అవుతుంది పాకిస్తాన్లో హిందూస్ పై. దాంతో పాటు పాకిస్తాన్ మైనర్ అమ్మాయిలు, హిందూ మైనర్ అమ్మాయిల మీద రేప్ అటెంప్ట్స్, ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ ఇవన్నీ అవుతున్నాయి. వాళ్ళ మీద మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఐస్ ఆన్ దోస్ థింగ్స్ చేశారా? కేరళ స్టోరీ, కాశ్మీర్ పండిట్స్ ఏమైంది, పీఓకేలా, వాటి మీద ఒక ఫిలిం చేసారు. ఒకప్పుడు ఇట్లా అయింది మనతో, ఇంత హింస అనేటువంటి ఫిల్మ్ ఒకటి తయారు చేస్తే మీరు దాన్ని లిటరల్ ఇప్పుడు ప్రమోట్ కూడా చేయలేరు. సందేశ్ కలి ఇన్సిడెంట్ అప్పుడు ఎడిగిపోయినాయి మీ ఐస్, కళ్ళు మూసుకోపోయినాయి కదా. ఇంకో న్యూస్ చాలా వైరల్ అయింది. ఒక ముస్లిం మత పిచ్చిలా ఇద్దరు చిన్న చిన్న పసి పిల్లలని, హిందూ పిల్లలని మెడ కోసి రక్తం తాగిండు. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతా. ఈ మ్యాటర్ అంతా పక్కకు పెడతా. నువ్వు మనోనికి ఏమైతే రియాక్ట్ అవుతలేవు, మనోనికి, మన ఇంటోనికి, మన కంట్రీ ఓనికి ఏమన్నా అయితే రియాక్ట్ అవుతలేవు, అప్పుడు నీ కళ్ళు మూసుకుపోతున్నాయి. పక్క కంట్రీలో ఏమైనా అయితే నీ కళ్ళు తెరుచుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్స్ అప్పుడు అన్నిటికీ మీ కళ్ళు మూసుకోపోతే దీనికి కూడా కళ్ళు మూసుకోండి అంతే. యూ డోంట్ నీడ్ టు రియాక్ట్.